శ్రీ మాత్రే నమః. 30 సంవత్సరముల తర్వాత వచ్చిన సోమావతి అమావాస్య శక్తివంతమైన పరిహారాలు ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ శాస్త్రాల ప్రకారం ఈరోజు శివపార్వతుల అనుగ్రహం పొందటానికి, పితృదోష నివారణకు, ఆర్థిక సమస్యలు తొలగించడానికి అత్యంత పవిత్రమైన రోజు. కొంతమంది జ్యోతిష్యులు, పండితులు ఈసారి వచ్చిన సోమావతి అమావాస్య చాలా ప్రముఖమైనది, అందుకే ఈరోజు చేసే పూజలు, దానాలు, పరిహారాలు మరింత ప్రాధాన్యం ఇస్తాయి. ముందుగా శివలింగానికి జలాభిషేకం చేసి, సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు, పాలు సమర్పిస్తూ ఓం నమో శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, కుటుంబ సమస్యలు తగ్గుతాయి. పితృదేవతలు తర్పణం అంటే అమావాస్య పితృదేవతలకు సంబంధించిన రోజు. ఈ రోజు పితృదేవతలను స్మరించి తర్పణం చేయడం లేదా వారి పేరుతో పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. దీనివల్ల పితృ ఆశీస్సులు లభించి కుటుంబంలో శాంతి కలుగుతుంది. మూడవది, సోమావతి అమావాస్య రోజు రావి చెట్టును పూజించి 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా సకల దోషాలు తొలగుతాయి. ప్రదక్షిణ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయన లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించవచ్చు. సోమావతి అమావాస్య సందర్భంగా సాయంత్రం ఇంటి లేదా దేవాలయంలో, శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి, ఈ దీపారాధన వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఐదో పరిహారం, నల్ల నువ్వులు శని ప్రభావాన్ని తగ్గించే పవిత్ర ద్రవ్యంగా భావిస్తారు. ఈ సోమావతి అమావాస్య రోజు నల్ల నువ్వులు, బియ్యం లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల కర్మ దోషాలు తగ్గుతాయి. ఆరో పరిహారం, లక్ష్మీ కటాక్షం కోసం ఒక చిన్న పిత్తలి లేదా మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి మహాలక్ష్మీదేవి ముందు వెలిగించండి. ఆ తరువాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పూజ వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. సోమావతి అమావాస్య రోజు చేసే అన్నదానం మహాపుణ్యకార్యం. ఈ మీ శక్తిని తగ్గట్టు కనీసం ఒకరికైనా భోజనం పెట్టండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించండి. దీని ద్వారా దైవకృప లభిస్తుంది. సోమావతి అమావాస్య అనేది కేవలం ఒక తిథి మాత్రం కాదు, మన పూర్వీకులను స్మరించుకునే రోజు, శివపార్వతుల ఆశీస్సులు పొందే రోజు, దాన ధర్మాలు చేయడానికి గొప్ప అవకాశం. ఈ రోజు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ, పితృదేవతలను స్మరిస్తూ దానం చేస్తే జీవితంలో ఉన్న అనేక అడ్డంకులు తొలగి మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.